కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలు కలిశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపరంగా పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షిని నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రేపు ఢిల్లీ ఇందిరాభవన్ లో కాంగ్రెస్ అత్యవసర భేటీ జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎసి వేణుగోపాల్ పేరుతో సర్క్యులర్ జారీ అయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలు కలిశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపరంగా పోరాటానికి సిద్ధమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు మీనాక్షి నటరాజన్ నామినేషన్ సంబంధించి రిజెక్షన్ పైన కాంగ్రెస్ పార్టీ లీగల్ ఫైట్ కు సిద్ధమవుతుంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులను కమిషన్ అందరిని కలిసి కంప్లైంట్ చేశారు. ఇది కావాలని చెప్పేసి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు కుట్రపూరితంగా ఆమె నామినేషన్ ని తిరస్కరించారని చెప్పేసి ఒకవైపు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆమె పైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేనప్పటికీ కూడా కేవలం కావాలని చెప్పేసి ఒక పిటిషన్ సంబంధించిన నోటీసుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకవైపు ఆమె నామినేషన్ ని తిరస్కరించడం అనేది కూడా కుట్రపూరితంగా జరిగిందనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఒకవైపు జాతీయ స్థాయిలో దీన్ని ఒక ఇష్యూగా చేసి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అవసరమైతే దీనికి సంబంధించినటువంటి విషయంలో రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు అభిషేక్ సింగ్ మన్వి ఇప్పటికే మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ అడ్వకేట్ జనరల్ తో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు పరిస్థితి జరిగినటువంటి కేసుల విషయం కావచ్చు, మిగతా వాటిపైన ఆరా తీస్తూ జరిగినటువంటి ఇష్యూస్ పైన తెలుసుకోకుండా కేవలం భారతీయ జనతా పార్టీని బదనాం చేయడం సరికాదని చెప్పేసి ఒకవైపు బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ట్వీట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి లీగల్ గా పోతే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ రోజు మీనాక్షి నటరాజన్ తో పాటు మిగతా వారంతా కూడా ఏఐసీసీ నేతలంతా కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి కంప్లైంట్ చేశారు. ఫర్దర్ గా దీని మీద లీగల్ గా ప్రొసీడ్ కావాలని చెప్పేసి భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.